నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి డిసెంబర్ మాసం? వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి బంధుమిత్రులతో ఊహించనటువంటి కొంచెము చిన్నపాటి వివాదాలు, వీళ్ళతో మనకెప్పటికీ ఇబ్బందులు రావు అని అనుకున్న వాళ్లతో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు, మనము చెప్పినట్టు వినేటువంటి వాళ్ళు కూడా వినకుండా పెడచెవిని పెట్టి అపార్థాలు చేసుకుని దగ్గరికి రాకుండా పోవటము గాని, వీళ్ళు ఏది మాట్లాడినా ఇంతకు ముందు పరమ ప్రీతిగా స్వీకరించేటువంటి వాళ్ళు పెడచెవిని పెట్టడం, కాస్త ఏదో ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది ఉంటుంది గాక. అంతేకాకుండా చేపట్టినటువంటి పనులలో జాప్యం, నిదానముగా నత్తనడకగా 1కి 10 సార్లు పోయినటువంటి చోటికే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఏమి పని కాలేదే అంటే ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాము, రేపు అయిపోతుంది అంటారా, ఆ పని అయిపోయి ఉండదు. మళ్ళీ మరోసారి నిన్న అయిపోయిందని చెప్పినావు కదా, ఆవేశంతో వీళ్ళకు ఉండేటువంటి కోపంతో నిన్ననే అయిపోతుంది అన్నావు కదా, ఎందుకు అయిపోలేదు అని మళ్ళీ అడగటము, అడిగితే వాళ్ళు రాలేదు వీళ్ళు ఏదో చెప్పటం, ఇట్లాంటివి ఏవైనా ఉండవచ్చునుగాక. వృత్తి ఉద్యోగాలు అధికారులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ పై అధికారులతో ఒక మాట అనడము, వీళ్ళు మనసు నొచ్చుకోవటము, మేము ఏం చేసినాం మమ్మల్ని అంటున్నాడు అని కొంచెం కోపాలు వీళ్లకు రావటము, అలాంటి దీంట్లో తొందరపాటు నిర్ణయాలు వేరే విధంగా తీసుకోవద్దండి. మనుషులము కదా, సహజం, మనస్సు కనిపిస్తుంది. ఇంత చేసి నేను ఈ ఉద్యోగం ఎందుకు చేయాలి, మానేసి ఇంకోటి చూసుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి భావన కలగవచ్చు. కానీ మీకు ఉన్నటువంటి గ్రహస్థితుల వలన, ఇబ్బందుల వలన అటువంటి నిర్ణయాలు తీసుకొని వేరే అడుగు వెయ్యొద్దండి అని నేను మీకు సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాసము మధ్యలో నుండి అంటే ఈ డిసెంబరు 15 తర్వాత నుండి మళ్ళీ మీకు అనుకూలాలు అవుతాయి. అనుకూలముగానే కొంత గ్రహస్థితుల్లో మార్పు, మేలు జరిగేటువంటి విధానాలు ఉన్నాయి. మళ్ళీ మీ మాటకు తిరుగుండదు, చెప్పింది మళ్ళీ సరేలే అనుకుంటారు, చేస్తున్నారు అని. కాకపోతే చిన్న మానసికమైనటువంటి ఇబ్బంది అనేది ఉంటుంది విననప్పుడు. అది 1 రోజైనా 2 రోజులైనా చెప్తే వినలేదే అనేటువంటి బాధ ఉంటుంది కదా. అందుకని ఎంతటి పనినైనా సులువుగా పూర్తి చేసుకోవటము. మళ్ళీ తర్వాత 15 తర్వాత వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా లాభం అనేటువంటిది వస్తుందో ఆ లాభము రావటం, తీసుకోవటము, యథావిధిగా డబ్బులు రావాల్సినటువంటి చోట డబ్బులు వీళ్లకు రావడం వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చాలా అనుకూలవంతముగా జరుపుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చేసుకుంటారు కాక వీళ్ళు. అలాగే నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కు వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగము కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే ఒక కొలిక్కి రావడం జరుగుతాయి కాక. నూతన వ్యాపారాలు ప్రారంభించి
లాభాల వైపు నడుస్తుంది ఇది అనేటువంటిది సూచనప్రాయముగా మీకు తెలుస్తుంది. ఉమ్, కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రారంభం చేసుకొని ఉమ్, ముందుకు వెళతారు. లాభాలు పెట్టంగానే వచ్చేస్తాయి గూడా. అప్పుడే ఉమ్, తెలిసిపోతుంది వాళ్ళకు. ఉమ్, మనకు జరుగుతుంది. వారం అయింది, పెట్టి 10 రోజులయింది. ఉమ్, మనకు చాలా మేలు జరుగుతుంది ఉమ్, అనేటువంటి భావన ఇలాంటివన్నీ కలుగుతాయి ఉమ్, పెట్టంగానే. అలాగే అన్ని రంగాల వారికి ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా అన్ని రంగాల్లో ఉండే వాళ్లకు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. అంతేగాకుండా కోర్టు పరమైనటువంటివి ఉమ్, ఏమైనా ఇబ్బందులు గనక ఉంటే అవి వెంటనే తీరిపోతాయి అనడానికి లేదు గాని, ఉమ్, మీకు కొంచెము అనుకూలవంతముగానే వాయిదాలు పడేటువంటి విధానం ఉంటుంది గాక. ఉమ్, భూపరమైనటువంటి యోగాలు కొన్ని ఉన్నాయి ఉమ్, మామూలుగా. ఇక ఆకస్మికంగా ఏదో ఒక విచిత్రం ఏదో జరుగుతుంది అనేటువంటిది ఉన్నది. ఉమ్, అది బహుశా మీకు మంచికే ఉంటుంది గానీ, చెడుకుంటుంది అని నేను అనుకోను. ఉమ్. ఇది ఈ రాశి వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఈ మాసమంతా గూడా ఉన్నటువంటి విధానము తల్లి. ఓకే. ఇక దైవారాధన కలర్స్ ఏ కలర్స్ వేసుకోవాలి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఏ కలరు వస్త్రాలు వీళ్ళు ధరిస్తే బాగుంటుంది అని గనక ఒక్కసారి వీళ్ళు అనుకున్నట్టయితే, బూడిద రంగు యాష్ కలర్. యాష్ కలర్ వేసుకుంటే మేలు జరుగుతుంది. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది వీళ్లకు అనేటువంటిది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఏ దిక్కైతే బాగుంటుంది అనుకుంటే దక్షిణము మినహాయింపు 3 దిక్కులు బాగుంటాయి. ఓకే. చాలా చక్కగా వివరించారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఏ విషయాలనేది చాలా క్లియర్‌గా చెప్పారు గురువుగారు. అవి ఫాలో అవుతూనే మీరు ఎక్కువగా శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. యాష్ కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి కలర్స్ విషయాల్లో. ఇక దక్షిణం మినహా మిగిలిన 3 దిక్కులు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. మరి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత జాతకాలకై గురువుగారిని సంప్రదించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. నమస్తే.